నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను ప్రియా శర్మ ముందుగా హెడ్లైన్స్ వికారాబాద్ మహిళ హత్య కేసులో సంచలన విషయాలు సీరియల్ కిల్లర్ రామస్వామి హత్య చేసినట్టు గుర్తింపు లైసెన్స్ లేకుండా డీజేతో పాటు భారీ సౌండ్స్ జూబ్లీ హిల్స్ లోని 6 పబ్బులపై కేసు నమోదు మీర్పేటలో భారీగా డ్రగ్స్ పట్టివేత 4గురిని అరెస్ట్ చేసిన పోలీసులు వైసీపీ 5వ జాబితాపై కొనసాగుతోన్న కసరత్తు ఇప్పటి వరకు 68 మందిని మార్చిన జగన్ నేడు నెల్లూరు కడప జిల్లాల్లో చంద్రబాబు టూర్ వెంకటగిరి కమలాపురంలో రా కదలిరా సభలు అయోధ్యలో ఆకట్టుకుంటున్న బాలరాముడు ఇవాళ అగ్ని వెలిగించి నవగ్రహ స్థాపన రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం స్పీడప్ పై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఈ నెల 28న కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన ఖరారు అయింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 28న కరీంనగర్ రానున్నారు. ఆ రోజు బీజేపీ నిర్వహించే క్లస్టర్ సమావేశానికి హాజరు కానున్నారు. దీంతో పాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని క్రియాశీల కార్యకర్తలతో నిర్వహించే సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సమ్మేళనంలో ఒక్కో పోలింగ్ బూత్ పరిధిలోని 20 మంది కార్యకర్తల చొప్పున పార్లమెంట్ పరిధిలో దాదాపు 40,000 మంది కార్యకర్తలు పాల్గొననున్నారు. మూడు లేదా 4 పార్లమెంట్ నియోజకవర్గాలను కలిపి ఒక క్లస్టర్ గా రాష్ట్రంలోని మొత్తం 17 పార్లమెంట్ సెగ్మెంట్లను 5 క్లస్టర్లుగా విభజించారు. అమిత్ షా ఒక్కరోజే 3 క్లస్టర్ మీటింగ్లలో పాల్గొన్నారు. మొదట కరీంనగర్ క్లస్టర్లో, ఆ తర్వాత మహబూబ్ నగర్ క్లస్టర్ పరిధిలో బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీల సమావేశానికి హాజరవుతారు. అనంతరం హైదరాబాద్ పార్లమెంట్ క్లస్టర్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, భువనగిరి పార్లమెంట్ పరిధిలోని మేధావుల సమావేశంలో పాల్గొంటారు. మిగిలిన 2 క్లస్టర్ల మీటింగ్లు వచ్చే నెలలో జరగనున్నాయి. వాటికి బీజేపీ జాబితా అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇది వరకు ప్రకటించిన ప్రధాని మోదీ 2 సభలు రద్దయ్యాయి. వాటి స్థానంలో అమిత్ షా క్లస్టర్ మీటింగ్లు ఖరారయ్యాయి.
చూస్తున్నాం ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీడీపీ పక్కా ప్లాన్తో ముందుకెళ్తోంది. మరీ ముఖ్యంగా ప్రాంతాల వారీగా కలిసొచ్చే అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ప్రజల వద్దకు వెళ్తోంది. పొత్తుల వల్ల పార్టీకి నష్టం వాటిల్లకుండా ప్రత్యర్థి పార్టీ బలమైన వ్యక్తులను నిలబెట్టేందుకు తగిన విధంగా ప్లాన్ చేసుకుంటోంది. ఇందులో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. టీడీపీ రా కదలిరా సభలో పాల్గొనేందుకు ఆయన వెంకటగిరికి వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో వెంకటగిరికి బయలుదేరతారు. ఆ తర్వాత కడప జిల్లా కమలాపురంకు వెళ్తారు. చంద్రబాబు సభను విజయవంతం చేయడం కోసం టీడీపీ శ్రేణులు భారీగా తరలి వస్తున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సునీల్, చెప్పండి, చంద్రబాబు నాయుడుది రా కదిలిరా సభ పైన ఉన్న అప్డేట్స్ ఏంటి మీ వద్ద? ప్రియా, ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఈ రోజు 11:35 అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రానున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు, అదేవిధంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు దాదాపుగా ఈ రోజు 11:35 అయితే వెంకటగిరిలోని అక్కడ సభ జరిగే దగ్గర అయితే నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ వచ్చిన అనంతరం దాదాపు 10 నుంచి 20 నిమిషాలు కూడా ముఖ్య నేతలతో, అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యే పరిస్థితి అయితే ఉంది. సమావేశమైన అనంతరం ప్రజల వద్దకు వెళ్లి అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభలో ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఏ సమస్య ఉందో ఆ బహిరంగ సభలో స్థానిక ఇన్ఛార్జీల ద్వారా కూడా మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకి అయితే తెలిపే పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి కొన్ని నియోజకవర్గాలు ఇప్పటికే సీట్లు టీడీపీ అభ్యర్థుల్ని ఖరారు చేసిన పరిస్థితి అయితే, కొన్ని నియోజకవర్గాల్లో ఖరారు చేయకపోవడంతో ప్రజల్లో, నాయకుల్లో ఆందోళన నెలకొన్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ముఖ్యంగా కూడా ఈ సభలో పాల్గొని టీడీపీ నాయకులతో మాట్లాడిన అనంతరం గూడూరు నియోజకవర్గానికి సంబంధించి, అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి కూడా అభ్యర్థుల్ని ప్రజలైతే అనుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే టీడీపీ అధిష్టానం అయితే ఇప్పటికీ ఖరారు చేసిన పరిస్థితి లేదు. గూడూరు నియోజకవర్గానికి సంబంధించి పాటిల్ సునీల్ కుమార్, అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి కూడా కొరగుడ్ల రామకృష్ణ అయితే గతంలాగే టీడీపీ అభ్యర్థులు వీలేదని ఇక్కడ నియోజకవర్గ ప్రజలైతే అనుకుంటున్నారు. అయితే టీడీపీ అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆ ప్లేస్ లో కొత్త వ్యక్తులను మారుస్తారనే ప్రచారాలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జోరుగా జరుగుతున్నాయి. అయితే దీనికి ఓ క్లారిటీ ఇవ్వనున్న పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు బహిరంగ సభలో దాదాపుగా టీడీపీ శ్రేణులు, అదేవిధంగా టీడీపీ నాయకులు ప్రజల ముందు కూడా గూడూరు, అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థులు ఎవరో ఆ జాబితాను కూడా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే బయట పెట్టే పరిస్థితి ఉంది. అయితే అనంతరం ఈ అభ్యర్థులు ఎంపికైన అనంతరం కూడా నియోజకవర్గాల వారీగా అక్కడ ఇన్ఛార్జీలు, స్థానిక నాయకులు, మాజీ ఎమ్మెల్యేలతో మాట్లాడి నియోజకవర్గంలో ప్రజల పరిస్థితి, ప్రజలు ఏ వైపు మొగ్గు చూపుతున్నారు, ప్రజల్ని మన వైపు ఏ విధంగా తిప్పుకోవాలన్న సమావేశం అయితే జరగనుందని కూడా ఇక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించి మాజీ మంత్రులు, అదేవిధంగా వెంకటగిరి స్థానిక మాజీ ఎమ్మెల్యే కొరగుండ్ల రామకృష్ణ చెప్తున్న పరిస్థితి వెంకటగిరిలో నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సునీల్. వెల్కమ్ బ్యాక్. ఎందుకీ వివాదం, ఎందుకీ రచ్చ, ఎందుకీ చర్చ? అవును, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై ఒక్కొక్కరిలో ఇలా ఎన్నో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ముఖ్యమంత్రికి ఇంగ్లీష్ తప్పనిసరిగా వచ్చి ఉండాలా? ఆంగ్లం మాట్లాడితేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా? ఇలా ఎవరి ప్రశ్న వాళ్ళది, ఎవరి వాదన వాళ్ళది. పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లో పర్యటిస్తున్నారు. సుమారు 60 మందికి పైగా పలు దేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరడమే కాదు, కోట్లాది రూపాయల మేర పెట్టుబడులను సాధించగలిగారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం ప్రధానంగా చెబుతుంది. ఎంతవరకు బాగానే ఉన్నా దావోస్ వేదికగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలపై బీఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పిస్తుంది. సోషల్ మీడియాలోనూ గులాబీ పార్టీ వాళ్ళు రేవంత్ ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై మాట్లాడే సమయంలో సీనియర్ అధికారుల సలహాలు, సూచనలు తీసుకుంటే బాగుంటుందని విమర్శించారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్ కుమార్. రేవంత్ భాష కారణంగా ప్రపంచ దేశాల ముందు తెలంగాణ ప్రతిష్ట దెబ్బతింటుందని ఫైర్ అయ్యారాయన.
విపక్ష బీఆర్ఎస్ నేతలు ఇంతటితో ఆగలేదు. గతంలో వివిధ సందర్భాల్లో కేసీఆర్ శాసనసభలో మాట్లాడిన ఇంగ్లీషును, ఇక దావోస్ వేదికగా గతంలో ఐటీ శాఖ మంత్రి హోదాలో కేటీఆర్ స్పీచ్ ను ప్రస్తావిస్తున్నారు. గులాబీ పార్టీ సోషల్ మీడియాలో అయితే మరో అడుగు ముందుకేసి వీడియోల రూపంలో సామాజిక మాధ్యమాల్లో ప్రదర్శిస్తున్నారు. బీఆర్ఎస్ సానుభూతి పరులు సైతం వాటిని ఫార్వర్డ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. గులాబీ పార్టీ చేస్తున్న ఈ ప్రచారంపై కాంగ్రెస్ మండిపడుతోంది. అదే సమయంలో తటస్థంగా ఉన్న వారు సైతం ఇదేమంతా పెద్ద విషయం కాదంటున్నారు. దావోస్ వేదికగా సీఎం చేస్తున్న పనిని నెగిటివ్ కోణంలో చూడవద్దని అంటున్నారు. ఇక్కడ చూడాల్సింది ముఖ్యమంత్రి భాష కాదని, పెట్టుబడులు ఆకర్షించాలన్న తపన మాత్రమే అని చెబుతున్నారు. అదే సమయంలో దేశంలో ఎంతమంది సీఎంలు అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడగలరని ప్రశ్నిస్తున్నారు. ఇక పెట్టుబడుల ఆకర్షణకు కావాల్సింది ముఖ్యమంత్రి ఇంగ్లీషు మాట్లాడే సామర్థ్యం కాదని చెబుతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు అనుగుణమైన విధానం, పరిస్థితులు ఉంటే చాలని అంటున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రజలకు అవసరమైన పాలన అందించగలగడం ముఖ్యమని, ఆ చిత్తశుద్ధి సీఎంకు పుష్కలంగా ఉందంటున్నారు హస్తం పార్టీ నేతలు. అలాంటప్పుడు ఇంగ్లీష్ భాష అన్నది కొలమానం కాదని అంటున్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు తమ వైఖరి మార్చుకోవాలని సూచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. నందమూరి కుటుంబం విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఎన్టీఆర్ వర్ధంతి వేళ బాబాయ్ వర్సెస్ అబ్బాయి అన్నట్లుగా పరిస్థితులు తారుమారయ్యాయి. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల విషయంలో బాలకృష్ణ వ్యాఖ్యలు అనంతర పరిణామాలకు చినికి గాలివానగా మారాయి. దీంతో సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు మాజీ మంత్రి, జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితుడైన కొడాలి నాని. నందమూరి బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అవును, ఎన్టీఆర్ సమాధి సాక్షిగా నందమూరి కుటుంబంలో నెలకొన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రుడు అన్నగా పేరు ప్రఖ్యాతులు పొందిన నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు ఆయన కుటుంబ సభ్యులు. తెల్లవారుజామునే వచ్చి తాతకు అంజలి ఘటించి వెళ్లారు జూనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత ఒక్కొక్కరిగా ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. ఈ క్రమంలోనే తన తండ్రి ఎన్టీఆర్ కు నివాళులర్పించారు నందమూరి బాలకృష్ణ. అయితే ఈ సమయంలోనే అక్కడ జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఫ్లెక్సీలు ఉండడం ఆయనకు ఆగ్రహం తెప్పించింది. అంతే, ఆ ఫ్లెక్సీలు తీసివేయాలంటూ హుకుం జారీ చేశారు బాలయ్య. బాలకృష్ణ వ్యాఖ్యలకు పక్కనే ఉన్నవారు ఏదో చెప్పేందుకు ప్రయత్నించారు. అయినా సరే ఈ ఫ్లెక్సీలు ఇప్పుడే తీసేయాలంటూ అసహనం వ్యక్తం చేశారు బాలకృష్ణ. దీంతో చేసేదేమీ లేక టీడీపీ నేతలు బాలకృష్ణ వెళ్లిపోయిన వెంటనే ఆ ఫ్లెక్సీలను అక్కడి నుంచి తొలగించారు. ఎన్టీఆర్ ఘాట్ నుంచి బయటకు తీసుకువెళ్లిపోయారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఎన్టీఆర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. నిజానికి నందమూరి ఫ్యామిలీలో విభేదాలు గత కొన్నేళ్ల నుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్నాయన్న వాదన వినిపిస్తుంది. ప్రత్యేకించి ఇటీవలే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహించారు. స్వయంగా బాలకృష్ణ సైతం బ్రో ఐ డోంట్ కేర్ అంటూ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో నందమూరి ఫ్యామిలీ అంతా ఒకవైపు, ఎన్టీఆర్ ఒకవైపు ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక బాలకృష్ణ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కొడాలి నాని. లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారాయన. 1000 మంది బాలకృష్ణలు చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏమీ చేయలేరన్నారు కొడాలి నాని. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవడ తీయమన్నా ఆయన ఊడిపోయిన ఇంటికి ఊడిందా? వాళ్ళ నీచమైన బుద్ధి. ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని, పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం, లోకేష్ కుప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో, ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంట్లో కూడా బేగలేదు. మొత్తంగా ఎన్టీఆర్ వర్ధంతి వేళ బయటపడిన నందమూరి ఫ్యామిలీ విభేదాలు రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది.
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది. మరో 4 రోజుల్లో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ మహాక్రతువు కోసం ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ వేడుక దృష్ట్యా జనవరి 22న దేశ వ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు సగం రోజు మాత్రమే పనిచేస్తాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ప్రకటించింది. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ వేడుకలో ఉద్యోగులు పాల్గొనేందుకు వీలుగా దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, పరిశ్రమలు జనవరి 22న మధ్యాహ్నం 2:30 వరకు మూసి ఉంటాయని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా మద్యం షాపులు కూడా ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మూతపడనున్నాయి. ఇక మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా జనవరి 22న పాఠశాలలకు సెలవు ప్రకటించింది. మద్యం షాపులు కూడా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఛత్తీస్గఢ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాయి. అయోధ్య రామ మందిరాన్ని పోలిన ప్రత్యేక వాహనం ఇప్పుడు హైదరాబాద్లో అందరినీ ఆకట్టుకుంటోంది. అయోధ్య రామ మందిరాన్ని ప్రతి ఒక్కరికి చూపించాలన్న సంకల్పంతో కదిలే రామ మందిర్ను నగరానికి చెందిన సుధాకర్ తయారు చేశారు. ఇప్పటి వరకు కెమెరా, బ్యాట్, వంకాయ, ఫుల్ బాల్ ఇలా వివిధ రకాల వాహనాలు తయారు చేసిన సుధాకర్ తనకంటూ ఒక ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. తాజాగా ఎంతో వైభవంగా రూపుదిద్దుకుంటున్న అయోధ్య రామ మందిరంను సామాన్యులకు చేరువ చేసేందుకు బండి మీద రామ మందిర్ను సుధా కార్స్ మ్యూజియం టీం సిద్ధం చేసింది. రాష్ట్రాలు దాటి ఉత్తరప్రదేశ్ అయోధ్యకు చేరుకోలేని వారికి రామ మందిర్ను చూపిద్దామనుకున్న తమ వారి లక్ష్యం నెరవేరిందని అంటోన్న సుధాకర్తో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభానికి మరి కొద్ది రోజులు మాత్రమే మిగిలినాయి. ఇక ఎంతో విశిష్టతతో కూడిన అయోధ్య రామ మందిరంతో హైదరాబాద్ ఒక ప్రత్యేక అనుబంధాన్ని కొనసాగిస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి రామాలయ తలుపులు, రామ పాదుకలు హైదరాబాద్ నుంచి వెళ్ళగా ఇక తాజాగా అయోధ్య రామ మందిరాన్ని పోలిన ఒక ప్రత్యేక వాహనం హైదరాబాద్లో రూపుదిద్దుకుంది. వివిధ ప్రత్యేక వాహనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన సుధాకర్ మ్యూజియంలో ఈ ప్రత్యేక అయోధ్య రామ మందిర వాహనం అనేది తయారైంది. ప్రస్తుతం అంటే ఇతర రాష్ట్రాలు దాటి అయోధ్య రామ మందిరాన్ని చేరుకోవడం చాలామందికి కష్టమవుతుంది కాబట్టి అలాంటి వారి కోసం ఇక్కడనే రామ మందిరాన్ని చూపించాలనే ఒక సంకల్పంతో హైదరాబాద్కి చెందిన సుధాకర్ ప్రత్యేకంగా ఈ రామ మందిర వాహనాన్ని తయారు చేశారు. అసలు ఈ వాహనాన్ని తయారు చేయాల్సిన ఆలోచన తనకు ఎలా వచ్చింది అనే విశేషాలను కూడా వారిని అడిగి తెలుసుకున్నాం. ఇట్లా ముందుగా అసలు మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది, ఎప్పుడు స్టార్ట్ అయింది దీని ప్రారంభం? నేను చేసేటివన్నీ వియర్డ్ కార్స్ అండి. ఎవరు ఊహించని కార్స్ చేస్తాను. ఎవరు ఊహించని బ్రింజాల్ షేప్ కార్ చేశాను. అలాంటివి బర్గర్ కార్ చేశాను. కొన్ని అకేషన్ బట్టి చేశాను. కొన్ని కాజ్ కూడా చేశాను. నా ఆలోచన ఎప్పుడు వేరే టైప్ ఉంటుంది. ఇండియాలో అయోధ్యలో మోడీ గారు ఇంత పెద్ద రామాలయం కట్టిస్తున్నారు, ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. సో అది దృష్టిలో పెట్టుకొని 2 ఇయర్స్ నుండి ప్లానింగ్ చేశానండి. ఈ మినియేచర్ మోడల్ అయోధ్య నుండి తెచ్చిచ్చాను. ఇలా ఇన్పుట్స్ కూడా అయోధ్య నుండి తీసుకున్నాను. అక్కడ రెగ్యులర్ మేకర్స్ ఉన్నారు. దీన్ని 20 టైమ్స్ స్కేలప్ చేసాము. 20 టైమ్స్ స్కేలప్ చేసి సూటబుల్ చేసి దీనికి మెటడోర్ 307 కుదిరిందండి. దానిపైన బిగించాము. ఇది ఇట్స్ లైక్ ఎనీ అదర్ కార్ లాగా రోడ్ మీద తీసుకెళ్ళొచ్చు. 60 కిలోమీటర్స్ స్పీడ్ ఉంటుంది. దీని లెంత్ 20 ఫీట్ ఉంటుంది. విడ్త్ 14 ఫీట్ ఉంటుంది. దీని హైట్ 26 ఫీట్ ఉంటుంది. ఇందులో మొత్తం స్ట్రక్చర్ ఎంఎస్ మైల్డ్ స్టీల్తో చేసాము. దానిపైన కవర్ అంతా ఇది ఫైబర్ గ్లాస్తో చేసాము. ఇది చూడడానికి ఎగ్జాక్ట్లీ 95% సేమ్ తెచ్చామండి. ఇది లైక్ ఎనీ అదర్ కార్ రోడ్డు మీద తీసుకెళ్తాము. ఎక్కడెక్కడ కొన్ని ఆలయాల్లో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, అక్కడ కూడా మేము ప్రదర్శనకు పెడతాము. ఐడియా ఏంటంటే అందరూ అయోధ్య వెళ్ళలేరు,
మేమే అయోధ్య వాళ్ళ ఇంటి ముందు దేవాలన్న ఉద్దేశం, ఊరూరు తిప్పాలని ఆ తర్వాత ఆలోచిస్తున్నాం. అంటే ఈ ఇన్నోవేషన్స్ అనేది మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సార్? అంటే వివిధ రకాల కార్లు ఉన్నాయి, వివిధ రకాలు ఉన్నాయి, ఇప్పుడు స్టార్ట్ చేశారు మీరు. ఎక్కడ ప్రస్థానం అనేది స్టార్ట్ అయింది సార్ మీది? నాది హాబీగా స్టార్ట్ చేశాను. నేను ఇంజనీరింగ్ కాదు చేసింది, కామర్స్ స్టూడెంట్ నేను. ఇది హాబీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 14 స్టార్ట్ చేసేంత ఇప్పటికీ అది జరుగుతూనే ఉంది. అనుకోకుండా మ్యూజియం పెట్టాను, అందుగురించి దాని పేరు కూడా వెరీ సింపుల్ ఉంది. నా పేరు సుధాకర్, దాని పేరు సుధా కార్స్. అన్నీ అనుకోకుండా జరిగాయి. ఇప్పటివరకు ప్రపంచంలో ఇలాంటి మ్యూజియం ఎక్కడ లేదు. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉందండి, మోస్ట్ నెంబర్ ఆఫ్ వ్యాకీ కార్స్ అని. ఇంకా టాలెస్ట్ ట్రైసికల్ ఇన్ ద వరల్డ్ కూడా అని మా 2 రికార్డ్స్ ఉన్నాయండి. రిప్లీజ్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్లో కూడా ఉంది. వరల్డ్లో ఒకటే మ్యూజియం ఉంది. ప్రస్తుతం ఇక్కడ పెట్టాం, ఇన్ ఫ్యూచర్ వేరే కంట్రీస్ కూడా బాగుంది ఉద్దేశం ఉందండి. ఉత్తరప్రదేశ్లో ఉన్న ఆ అయోధ్యకి ఎంత ప్రత్యేకత ఉందో ఇప్పుడు ఇది ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందని కూడా ఎంతోమంది కూడా ఎదురు చూస్తున్నారు. ఎక్కడెక్కడ సార్, అంటే నాంపల్లి ఎగ్జిబిషన్తో పాటు ఇంకెక్కడెక్కడ దీన్ని ప్రదర్శించబోతున్నారు? ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈరోజు ఒక ఆలయం దగ్గర ప్రదర్శన పెడుతున్నాము 4 to 9 వరకు. ఏదైనా సంస్థ ముందుకు వస్తే, ధార్మిక సంస్థ ముందు వస్తే వాళ్ళు చేస్తే ఇంకా బాగుంటుంది అని ఆలోచిస్తున్నాం. ఎంతోమంది యంగర్ జనరేషన్స్ కూడా కొత్త ఇన్నోవేషన్ల వైపు కూడా వస్తున్నారు సార్. వాళ్ళకి మీరు ఎలాంటి సందేశం ఇస్తారంటే కొత్త తయారు చేయాలని మీలాగా? ఇది ఇన్బౌండ్ టాలెంట్ అండి, దేవుడిచ్చింది, ఇంకేం లేదు. కానీ స్టిక్ టు వన్ హాబీ అంటాను. కొంతమంది స్టార్ట్ చేస్తారు ఏదో హాబీగా, ఆ తర్వాత మధ్యలో వదిలేస్తారు, జంప్ చేస్తారు. స్టిక్ టు వన్ హాబీ ఇఫ్ యూ వాంట్ టు మాస్టర్. అది మై. తనకి చిన్నప్పటి నుంచే ఇన్వాల్వ్డ్గా, అంటే ఒక కొత్త ఆవిష్కరణలు తయారు చేయడం తనకు ఒక అలవాటుగా ఉండేదని, దాన్ని నేను సీరియస్గా తీసుకొని కొత్త వాహనాలు తయారు చేశాను. ఇప్పుడు ఎవరైతే రాష్ట్రాలు దాటి అయోధ్యకు వెళ్ళి రామ మందిరాన్ని చూడలేరో వారి కోసం నేను ఇక్కడ ఈ ప్రత్యేకంగా వాహనాన్ని తయారు చేశానని కూడా అంటున్నారు. ఇక రాబోయే రోజుల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్తో పాటు వివిధ ఆలయాల దగ్గర కూడా దీన్ని ప్రదర్శనకు ఉంచుతానని, ప్రజలు ఎవరైనా రావచ్చు, ఫోటోలు కూడా తీసుకోవచ్చు అని కూడా సుధాకర్ సూచిస్తున్నారు. ప్రస్తుతం ఇది అయోధ్య రామ మందిర ప్రత్యేక వాహనానికి సంబంధించిన పూర్తి సమాచారం. కెమెరామెన్ శ్రీనివాస్తో విశాల్, స్వతంత్ర న్యూస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.